హలో గైస్, ఒక చిన్న మినీ బ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియోలో అయితే మా పాప స్వీట్ కార్న్ ఉడకబెట్టుకుంటుంది అనమాట. ఇదేం స్పెషల్ అని కాదు, సో నా కూతురు చేసింది ఒక మెమరబుల్ గా దాద్దామని చెప్పి వీడియో అయితే షూట్ చేశాను. ఈ మధ్యన నా కూతురు చేసి పనులు చూస్తుంటే నాకే ముచ్చటేస్తుందండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, దానికి ఆకలేసి ఏదైనా చేసుకోవాలనిపిస్తే నన్ను అడుగుతుంది ఎలా చేయాలి మమ్మీ అని చెప్పి. సో నేను ప్రాసెస్ చెప్తుంటే దగ్గరుంటే తనే చేసేసుకుంటుంది అనమాట. అందుకే మన పెద్దలు అంటారేమోనండి, ఇంట్లో ఒక ఆడపిల్లైనా పుట్టాలని. సో ఎందుకంటే తను ఉంటే మనకి బాధ్యతలు తెలుస్తాయి, అలానే మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని ఎలా చూసుకోవాలో కూడా తెలుస్తుంది. మంచిగా నా కూతురు అయితే ఫస్ట్ స్వీట్ కార్న్ అంతా ఒలిచి పక్కన పెట్టుకుంది. దాని తర్వాత వాటర్ తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసింది అనమాట. ఈ ఒలుచుకున్న పొత్తుల్ని ఎరగదీసి దాంట్లో అయితే వేసుకుని 3 విజిల్స్ అయితే రప్పించండి, కన్ఫామ్ గా ఉడికిపోతుంది. తర్వాత కుక్కర్ విజిల్ సౌండ్ అయ్యేదాకా ఉంచి గిన్నెలోకి తీసుకోండి. తీసుకుని వేడి దాని మీదే కొంచెం ఉప్పు కారం నిమ్మరసం పిండుకుని తింటే ఉంటదండి, సూపర్ ఉంటది. ఈ స్వీట్ కార్న్ తో చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. నాకు ఈ స్వీట్ కార్న్ తో చేసే వాటిల్లో పకోడీ అంటే ఇష్టము. నా కూతురికి ఉడకబెట్టిందంటే ఎంత పిచ్చి అంటే చాలా ఇష్టము. సో మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి.